ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి అరటికాయ కూర వండుతున్నానండి. సింపుల్గానే ఎలా చేస్తా ఏంటనేది చూడండి. హీట్ అయిందండి, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు తిరగమూత గింజలు వేసుకుందాం. ఆవాలు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకుందాం. దీంట్లోనే ఇంగు కూడా వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో తరిగి ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసుకుందామండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టుకుందాం. సాల్ట్ కూడా వేసి కలిపేసి మూత పెట్టుకుందామండి. ముక్క మెత్తబడిందండి. ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, తిరగమూతలు వేసాం కదండి. ఇంకా అంతే, కారం వేయక్కర్లా. అంటే ఇవాళ అలా చేస్తున్నానండి. పచ్చికారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే బాగుంటుందండి. ఇలా పచ్చిమిరపకాయలు కారంతో కదా చాలా టేస్ట్ ఉంటుంది. ఇవ్వండి, ఇంకొక నిమిషం ఉంచి కట్టేద్దాం. సింపుల్గా చేసేసేయచ్చండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కాంబినేషన్గా చారు కానీ ఏదైనా పెట్టుకుంటే, సాంబార్ కానీ పప్పు కానీ ఇంకా బాగుంటుందండి. నాకేమో సాంబార్ ఉంది, రాత్రి పెట్టింది, అందుకని ఇంక ఇలా వేయించేసానండి సింపుల్గా. ఇంతేనండి, అయిపోయింది కూర. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఇంత బాగుంది. ఓన్లీ పచ్చిమిర్చి కారమేనండి. తిరగమూతలో ఒక ఎండుమిరపకాయ వేసాను అంతే. చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, సింపుల్గా చేసేసానండి అరటికాయ కూర. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పచ్చిమిర్చితో అరటికాయ కూర అండి ఇది, పచ్చికారం వేయకుండా. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.